Hello, hi, welcome to In Brief. So today's topic G20 సదస్సు. G20 17వ సదస్సు ఇండోనేషియాలో బాలిలో జరుగుతుంది. దీని థీమ్ వచ్చేసి రికవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్. నవంబర్ 15, నవంబర్ 16 2 రోజుల్లో ఈ సదస్సు ఇండోనేషియాలోని జరిగింది. 18వ సదస్సు అంటే 2023కు గాను 18వ G20 సదస్సు న్యూఢిల్లీలో జరుగుతుంది. అంటే ఇండియాలో జరుగుతుంది. ఇండియా వచ్చేసి మనకి థీమ్ వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. ఈ G20 లోగోను కూడా మనకి పిఎం నరేంద్ర మోడీ అనేది ఈ లోగోని ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ 1 year పాటు జరిగే కొన్ని ఈ సమ్మిట్ యొక్క మీటింగ్స్ అన్నీ కూడా మనకి ఇండియాలోనే జరుగుతాయి అన్నమాట. అంటే ప్రెసిడెన్సీ, ఈ G20 ప్రెసిడెన్సీ అనేది ఇండియా తీసుకోవడం జరిగింది. అసలు ఈ G20 అనేది ఏంటి అనేది దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం మనం. ఈ G20 అనేది ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల గల దేశాల అధినేతలు వార్షిక సమావేశమే G20 సదస్సు. అంటే ప్రపంచంలో బాగా డెవలప్ అయిన కంట్రీస్ లేదంటే బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కంట్రీస్ యొక్క దేశాధినేతలు వార్షికంగా అంటే సంవత్సరానికి ఒకసారి మీట్ అయ్యేదాన్ని ఈ G20 సదస్సు అంటారు. ఈ G20 అనేది ఏంటి ఇండికేట్ చేస్తుందంటే 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్, అంటే 20 డెవలప్డ్ కంట్రీస్, దాంట్లోనే డెవలపింగ్ కంట్రీస్ కూడా పార్టిసిపేషన్స్లో ఉంటాయన్నమాట. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలు మొత్తం G20 వేదికపై కనిపిస్తాయి. అంటే ఏవైతే G20 కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థలు అన్నమాట. అలాంటి ఒక G20 సమ్మిట్లో మన ఇండియా కూడా ఒక భాగంగా నిలిచింది. 1997లో తూర్పు ఆసియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం చాలా దేశాలపై ప్రభావం చూపడంతో ఆర్థికంగా శక్తివంతమైన దేశాలన్నీ కలిసి గ్రూప్గా ఏర్పడాలని భావించాయి. అలా G8 బృందాన్ని విస్తరించి G20గా అది రూపుదిద్దుకుంది. ఫస్ట్ టైం ఇది 1999 బెర్లిన్లో సమావేశమయ్యాయి. సో మొదట్లో ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లే హాజరయ్యేవారు ఈ మీటింగ్స్కి. కానీ 2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. బ్యాంకులు కుప్పకూలడం, నిరుద్యోగం పెరగడంతో G20 సభ్య దేశాలు అధ్యక్షులు, ప్రధానమంత్రులకు ఒక అత్యవసర మండలిగా మారింది. ప్రభుత్వాల అధినేతలు 2008 నుంచి సభ్య దేశాల్లో సమావేశం అవుతున్నారు. యాక్చువల్గా ఈ G20 ప్రధాన కార్యాలయం అంటే అది ఏమీ ఉండదు. అంటే దీనికి ఒక ప్రధాన కార్యాలయం అంటే ఒక హెడ్ క్వార్టర్స్ అంటూ ఏమి ఉండదు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది. ఈ అధ్యక్ష ఎన్నిక కోసం మొత్తం ఈ G20 గ్రూప్ అంతా కూడా ఒక 5 గ్రూపులుగా విభజించారనమాట. గ్రూపుల వారీగా అధ్యక్షత బాధ్యతలు అందుతూ ఉంటాయి. సో ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. సో దీనికి మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా 18వ G20 సదస్సు న్యూఢిల్లీలో జరుగుతుంది. దీని థీమ్ వచ్చేసి వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్, వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. సో దిస్ ఈస్ ఆల్ టుడే. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.